మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మా అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. బాలకృష్ణ గారు చేసిన ఇప్పటివరకు అన్ని సినిమాలు ఒక సామాజిక సందేశాన్ని, మంచి కమర్షియల్ సినిమాలు అందించాడు. ఫస్ట్ టైం ఒక దేశం గర్వంగా చెప్పుకునే సినిమా, సనాతన ధర్మం సగర్వంగా చెప్పుకునే ఒక గ్రంథం అఖండ తాండవం రాబోతా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు పురాణత పాత్రలు చేయాలన్నా, వేదాలు చెప్పాలన్నా, సాంస్క్రిట్ తెలియని వారికి సైతం రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో చదువు రాని వారికి సైతం మహాభారతం అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, భవిష్యత్ కాలజ్ఞానం గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారని ఆ రోజు గొప్ప చిత్రాలు మనకి అందించాడు. ఒక లవకుశ కావచ్చు, ఒక దానవీర సూరకర్ణ కావచ్చు, ఒక బ్రహ్మం గారు చరిత్ర కావచ్చు. ఆయన అంశంలో ఉన్న నందమూరి బాలకృష్ణ గారు, ఎందుకంటే చాలా మంది వారసులు, ఆస్తికి వారసులు ఉంటారు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారు మనస్తత్వానికి వారసుడు మా నందమూరి బాలకృష్ణ గారు. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికంగా ఒక సందేశాన్ని ఇచ్చే అఖండ తాండవం రాబోతుంది. అందుకని దాదాపు 20 రోజుల పాటు భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శివాలయాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గరుడాద్రి సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో, భరద్వాజ్ బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఆ పరమేశ్వరి ప్రీతిపాత్రమైన ఆ రుద్రుని అభిషేకాన్ని ఇవాళ నిర్వహించడం, ఎందుకంటే ఆ శివుని కృప మనందరికీ ఎప్పుడు ఉండాలని. ఈ థియేటర్లన్నీ శివాలయాలుగా మారిపోతున్నాయి. ఇలాంటి గొప్ప సినిమా నాకు తెలిసి ఈ 40 ఏళ్లలో ఇలాంటి గొప్ప సినిమా ఇంతవరకు రాలేదు. అఖండ తాండవం నవ్వుతో నా భవిష్యత్తు. జై అఖండ, అఖండ రుద్రాయ శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.